నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్యాత్మిక సందర్శన. వికారాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల ఆలస్యంపై మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రశ్నలు. టెక్నాలజీ మార్పుల ప్రభావమే రాజకీయ ఉద్యమాలకు దారితీసింది. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు. మధు హత్య కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే. పోలీసుల పాత్రపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నడుమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవస్థాన అధికారులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర్ విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదాలు తీసుకున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. యాదాద్రి క్షేత్రాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నట్లు సమాచారం. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు వెల్లడించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శంకర విజయేంద్ర సరస్వతి శ్రీపాదాన అనుగ్రహం అవలంబ్య తేషాం పర్యవేక్షణేన దేవాలయ నగరీయాం వేద ఆగమాది సకల వేద పాఠశాల శిలాన్యాస ప్రయుక్త శ్రీ మండల దీక్షాధికారి విశ్వే దేవ సప్తతే అగ్నే సమిధ సప్తజిహ్వా సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా యజంతి సప్తయోనిరా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం. వికారాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల పురోగతిపై మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిడ్జి పనులు ఎప్పుడు పూర్తవుతాయో స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. గతంలో స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో కూడా వికారాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు సాధించలేదని ఆయన పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 100 కోట్ల నిధులు మంజూరు చేయించానని, అయితే ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పనులు ముందుకు సాగలేదని తెలిపారు. 3 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు సేకరణ ప్రక్రియ కూడా పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. ప్రజల రవాణా ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని పనులను వేగవంతం చేయాలని మెతుకు ఆనంద్ కోరారు. ఎప్పుడు కూడా వికారాబాదు ఆ పాడుపడ్డటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించినటువంటి పాపాన బోలే మీరు కానీ గతంలో చేసినటువంటి వాళ్ళు కానీ నేను గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతోటి కేటీఆర్ గారిని అడిగి 100 కోట్లు శాంక్షన్ చేయించినాం. 100 కోట్లు శాంక్షన్ చేయించి పనులు స్టార్ట్ కూడా చేసినాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీ చేతిలో పడ్డది. అది ఇప్పుడు దాదాపు శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అయినా కానీ సగం పనులు కూడా కంప్లీట్ కాలేవు. మొన్న ఎప్పుడో వారం 10 రోజుల క్రితం చూస్తే ఒక్క మనిషి పనిచేస్తున్నాడు. ఒక్క మనిషితోటి బ్రిడ్జి మొత్తం అయిపోతుందా? ఈరోజు ఎంతమంది పనిచేస్తున్నారు అని చెప్పి నేను వికారాబాద్ నుంచి వస్తూ వెహికల్లోంచి బయటికి చూస్తే అసలు ఒక్కరు కూడా లేరు. ఈరోజు ఒక్కరు కూడా లేరు. మరి ఇట్లా వారానికి ఒక్క మనిషి ఒక్కరోజు పని చేసుకుంటూ పోతే, లేకపోతే 10 రోజులకు ఒక్క మనిషి పని చేసుకుంటూ పోతే ఆ బ్రిడ్జిని ఎన్ని రోజులలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దృష్టి అంతా కూడా వికారాబాద్, ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. రేవంత్ రెడ్డి గారి వాళ్ళ బ్రదర్స్ దృష్టి అంతా, యనుమల బ్రదర్స్ వాళ్ళ దృష్టి అంతా
రాష్ట్రం లోపల ఈ భూముల మీద ఎట్లుందో వికారాబాదు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా భూములను కొల్లగొడుతున్నారని చెప్పి మా దగ్గర సమాచారం ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ప్రారంభమవడానికి ప్రధాన కారణం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన టెక్నాలజీ విధానాలేనని కాంగ్రెస్ నాయకుడు టి జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో టెక్నాలజీ విస్తరణ, కమ్యూనికేషన్ వ్యవస్థల ఆధునీకరణ వంటి మార్పులు ఆ కాలంలో వేగంగా జరిగాయని, వాటి ప్రభావాలు సామాజిక, రాజకీయ రంగాలపై కూడా పడినట్లు అభిప్రాయపడ్డారు. ఆ పరిణామాల క్రమంలోనే అప్పటి నుంచి అనేక ఉద్యమాలు, రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. రాజకీయ పరిణామాలను చారిత్రక సందర్భంలో చూడాలని సూచించిన టి జగ్గారెడ్డి, టెక్నాలజీ అభివృద్ధి అనేది దేశ పురోగతికి దారితీస్తుందని, దాన్ని విభిన్న కోణాల్లో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ రోజు ఈ కాక్రోజ్ ఉద్యమము ఎక్కడి నుంచి మొదలైంది? టెక్నాలజీ నుంచే కదా. సోషల్ మీడియా ఇది తయారు చేసింది ఎవరు? ఇది ఈ కాక్రోజ్ ఉద్యమము ఖాళీ ఏది బటన్ నొత్తగానే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుందంటే కారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. ఓకే, ఈ టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు? కాక్రోజ్ లాంటి ఉద్యమ నాయకుల ఆలోచన కలిగించి ఇదొక వెలుగులో తెచ్చింది కారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. కాబట్టి కాక్రోజ్ కాన్సెప్ట్ ఇంకా చాలా బయటికి రావాలి. వచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. కాంగ్రెస్ గుండాలు రాజకీయ హత్యలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మధు హత్య ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని ఆయన విమర్శించారు. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లుగా అనేక అరాచకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ గుండాలు, రౌడీల ప్రభావంలోనే పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయని విమర్శించారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులను స్టేషన్లకు పిలిపించి కాంగ్రెస్ గుండాల ఎదుట అవమానిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన ఈ విషయాలను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ గుండాలే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో కూడా పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని సూచించామని తెలిపారు. ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో ట్రయల్ కొనసాగుతున్న సమయంలో మధుతో పాటు ఇతర సాక్షులను బెదిరించే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. కేసును బలహీనపరిచేందుకే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని అకస్మాత్తుగా మార్చారని విమర్శించారు. నువ్వు ఎగిరిపోతావంటూ ఎస్ఐ స్వయంగా మధుకు హెచ్చరించాడని, అలాంటి వ్యాఖ్యలు చేసిన పోలీస్ అధికారికి మధును రక్షించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మధును నమ్మించి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారని ఆరోపించిన జగదీష్ రెడ్డి ఈ హత్యకు కాంగ్రెస్ నాయకులు, పోలీస్ అధికారులే బాధ్యులని అన్నారు. విచారణలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో కేసులను తిరగగొడతామని హెచ్చరించారు. గతంలో విచారణలో తప్పులు చేసిన ఐజీ స్థాయి అధికారులను కూడా జైలుకు పంపిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. మధు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మధు 2 కుమార్తెల చదువు, కుటుంబ పోషణ బాధ్యతలను పార్టీ తీసుకుంటుందని తెలిపారు. గతంలో ఒంటెద్దు వెంకన్న కుటుంబానికి అండగా నిలిచినట్లుగానే మధు కుటుంబానికి కూడా పూర్తి సహకారం అందిస్తామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆ కేసు ట్రయల్ నడుస్తూ ఉంది, సాక్ష్యాలు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మధుతో పాటు మా ఇతర నాయకులను కూడా కాంగ్రెస్ గుండాలు భయపెట్టించడం ప్రారంభం చేశారు. సాక్ష్యాలు చెప్తే మిమ్మల్ని ఇంత చూస్తామని చెప్పి, అయినప్పటికీ కూడా ధైర్యంగా వీళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పొచ్చారు. ఎంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వము అంటే సడన్ గా పీపీ గారిని మార్చేసారు కేసును బలహీనం చేయడం కొరకు. పీపీని మార్చినప్పటికీ కూడా మా వాళ్ళు సాక్షులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ధైర్యంగా ఎవరికి లొంగకుండా, ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మధు ప్రధానంగా నిలబడినాడు ఇక్కడ అని చెప్పి మధును హత్య చేయడం ద్వారా మిగతా సాక్షులను కూడా భయపెట్టియాలి, ఆ కేసులో నుంచి బయటపడాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే హత్య చేసినట్టు కనబడతా ఉంది. కొంతమంది అధికారులు బాగా అవినీతికి అలవాటు పడి వాళ్ళ అవినీతికి ప్రభుత్వం మద్దతు కావాలి, ప్రభుత్వం మద్దతు, పెద్దల మద్దతు కావాలని చెప్పి వాళ్ళ దర్బార్లలోకి వెళ్లి చాలా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అటువంటి అధికారుల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించే స్థితిలో కనబడతలేదు. ఈ కేసు విషయంలో విచారణలో ఎక్కడ తప్పు జరిగినా వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. రేపు
తప్పకుండా అందరూ కూడా శిక్షకు గురవుతారు. నేను మా బీఆర్ఎస్ పార్టీలో కూడా చేస్తా ఉన్నా, ఎవరు కూడా ఆవేశానికి లోనే పని లేదు. తప్పకుండా చట్ట ప్రకారమే వాళ్ళకి శిక్షలు పడే పద్ధతిలో చర్యలు తీసుకుంది. ఆ కుటుంబాన్ని కూడా మన కుటుంబంగా మనం కాపాడుకుందాం. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తప్పకుండా పిల్లల చదువుల బాధ్యత కానీ, కుటుంబ పోషణ బాధ్యత కానీ తప్పకుండా పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మేము తీసుకుంటాం. గతంలో హత్య చేయబడ్డ మా నాయకుడు అతని కుటుంబాన్ని ఎట్లయితే అదే పద్ధతిలో ఈ కుటుంబాన్ని కూడా మన కుటుంబంగానే భావిస్తాం. ఈ సందర్భంగా మధు కుటుంబానికి విచారాన్ని వ్యక్తం చేస్తూ మధుకి సందర్భంగా వ్యక్తం చేస్తాము. మా శ్రేణులందరికీ మాత్రం సమయంగా ఉండాలని చెప్పి చేస్తాము. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దడంలో సెంట్రింగ్ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలో నేడు కనిపిస్తున్న అద్దాల మేడలు, భారీ భవనాలు, ఆధునిక నిర్మాణాల వెనుక వేలాది మంది సెంట్రింగ్ కార్మికుల చెమట, శ్రమ, త్యాగం దాగి ఉందని ఆమె పేర్కొన్నారు. కానీ నగరాభివృద్ధికి పునాది వేసిన ఆ కార్మికుల జీవితాలు మాత్రం ఇప్పటికీ ఇబ్బందుల్లోనే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ఉపాధి అస్థిరత, తక్కువ వేతనాలు, భద్రతా లోపాలు, ప్రమాద బీమా లేకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నిర్మాణ రంగంలో రోజు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రత, ఆరోగ్య సదుపాయాలు, కుటుంబ భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. తక్షణమే సెంట్రింగ్ కార్మిక సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి వారి సమస్యలపై సమగ్ర చర్చ జరపాలని ఆమె కోరారు. కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు రూపొందించి ప్రమాద బీమా, పెన్షన్, పిల్లల విద్య, ఆరోగ్య సేవలు వంటి అంశాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న విషయాలు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? సెంట్రింగ్ ఒక దగ్గర మనం గుర్తుపట్టాలంటే బయట రాష్ట్రాలకి వెళ్ళి కార్మికులను తీసుకొని వస్తున్నాం. మరి తీసుకొని వచ్చేటప్పటికే వాళ్ళకి ఈఎస్ఐ కార్డు కావాలి, దానికి గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు ఇవ్వడానికి ఇక్కడ ప్రభుత్వం 3-4 నెలలు ఇస్తే ఆ 3-4 నెలల లోపల వర్క్ అయిపోతుంది. ఆ వర్క్ అయిపోయే పరిస్థితి లేదన్న చిన్న ప్రమాదం జరిగితే ఆ వర్కులు వచ్చే లాభం మాట దేవుడరు, మొత్తం పైసలు వాళ్ళకి అపైపు ఏ బీఆర్ఓ ఇస్తుంది వాళ్ళ పరిస్థితి ఉన్నది. మరి అట్లా చేయకుండా ఇమీడియట్ గా బయట నుంచి వచ్చేటటువంటి కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఇవ్వాలని అంటున్నారు. ఎందుకోసం ఈఎస్ఐ కార్డు అడుగుతున్నారు? నిజంగా కూడా ఎల్లి జీవితాలు. ఈ పని తప్ప ఇంకో పని రాదు కాబట్టి, ఈ పనులనే ఉంటున్నాం, ఈ పని నేర్చినాం కాబట్టి ఇదే పట్టుకునే ఉన్నాం కానీ నిజానికి పెద్ద ప్రాఫిట్ అయితే వస్తలేదు. అయినా ఎందుకు చేసుకుంటూ ఇంకో 10 మందిని బతికిస్తున్నారు. మరి బతికించేటటువంటి సందర్భంలో మనకు వెళ్తలేదు. హాస్పిటల్కి పోవాలన్నా ఖర్చులు వెళ్తలేవు, కూలీలకు హాస్పిటల్ తీసుకుపోవాలన్నా వెళ్తలేదు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈఎస్ఐ కార్డు ఉండాలి. మాకు ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా జరగాలని చెప్పి అడుగుతున్నటువంటి డిమాండ్ ఉంది. అదేమి గొంతమ్మ కోరిక కాదు, అది మొదటి డిమాండ్ గా పెట్టిండ్రు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదించాలని మీ తరఫున మీ చెల్లెగా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ రైస్ మిల్లర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, బకాయిల చెల్లింపుల ఆలస్యం అవడంతో పాటు నిల్వ సమస్యలు, రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందుకోసం వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ రైస్ మిల్లర్లకు సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందన్నారు. ఇక రైతుల నుంచి వరి కొనుగోలు వేగం పెరగడంతో మిల్లింగ్ సామర్థ్యంపై కూడా ఒత్తిడి పెరిగిందన్నారు. మరోవైపు వరి కొనుగోలు ఆలస్యం జరిగితే రైతులతో పాటు మిల్లర్లపై కూడా ప్రభావం పడుతుందని, మిల్లర్ల సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేబినెట్ మంత్రులు అంతా మిల్లర్ల సమస్యలు పరిష్కరించే దిశగా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోవాలని గణపతి రెడ్డి డిమాండ్ చేశారు. మిల్లర్లపై విధించిన 25% పెనాల్టీతో పాటు వాటిపై విధించిన వడ్డీలను మాఫీ చేయాలని కోరారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని, నిల్వ సదుపాయాలు పెంచడంతో పాటు మిల్లర్లకు సబ్సిడీలు అందించాలన్నారు. సీఎంఆర్ విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లర్ల సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి, 2 ప్రభుత్వాల పాత్ర ఉన్నది ఈ యొక్క బియ్యం సేకరణలో, ధాన్యం సేకరణలో చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ప్రజల మనసు గెలుస్తున్నారు. కానీ ఇక్కడ మేము రైస్ మిల్లర్లు మాత్రం చాలా నష్టాలతోటి, కష్టాలతోటి చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. వారు తీసుకోవచ్చు రోజులు కొత్త జీవోలు,
కొత్త కొత్త యొక్క క్వాలిటీ సిస్టమ్లు తీసుకొస్తున్నారు. ఆ సిస్టమ్ ప్రకారం రైస్ మిల్లను మేము అప్డేట్ చేసుకొని కొన్ని కోట్లు పెట్టి బ్యాంక్ లోన్లు తీసుకొని దాదాపుగా ఒక మిల్లుకు 70 నుంచి 80 మంది ఉపాధి పొందుతున్నారు ఈ రాష్ట్రంలో. ధాన్యం ఇచ్చేంత స్పీడ్గా ప్రభుత్వాలు బియ్యం తీసుకోవడం లేదు. గోదాము ఉంటుంది, గోదాము ఉండదు. గోదాము ఉంటే సంచి ఉండదు, సంచి ఉంటే ఎఫ్ఆర్కే ఉండదు. ఈ మూడు ఉన్నప్పుడు ఆర్డర్ ఉండదు. ఎక్స్టెన్షన్ రావాలి, ఎక్స్టెన్షన్ ఢిల్లీ నుంచి రావాలి, వీళ్ళు రాయాలి, రాస్తే ఎక్స్టెన్షన్ ఢిల్లీ నుంచి ఎక్స్టెన్షన్ వస్తేనే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ లోపు 2-3 మంత్స్ గ్యాప్ వస్తుంది. ఈ 2-3 మంత్స్లో మనకు హమాలి ఉండరు, హమాలి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎక్స్టెన్షన్ వచ్చారు, వాళ్ళని పిలవాలి. ఈ టైం అంతా గడిచిపోయి ఈ యొక్క ఇన్ టైంలో పెట్టలేక రైస్ మిల్లర్ సతమతం అవుతూ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఈరోజు పరిశ్రమ మొత్తం కొలాప్స్ అయింది. ఇక కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, క్యాబినెట్ మంత్రులందరికీ మరొక్కసారి సవినయంగా మనవి చేస్తూ పరిశ్రమను కాపాడాల్సిందిగా మనవి చేస్తూ పెనాల్టీ మాఫీ చేసి మాకు రావాల్సిన ఛార్జీలు వెంటనే రిలీజ్ చేసి ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో వెంటనే తగు నిర్ణయం తీసుకొని పరిశ్రమను కాపాడాల్సిందిగా మనవి చేస్తున్నాను. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ బొల్లికుంట గ్రామంలో 60 లక్షల నిధులతో చేపడుతున్న కూడలి అభివృద్ధి పనులు, సిమెంట్ రహదారులు మరియు మురుగు కాలువల నిర్మాణ పనులకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహద్ బాజ్పై, డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ మాజీ మేయర్ గుండు సుధారాణిలతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా రహదారులు, డ్రైనేజీలు, వీధి సౌకర్యాల విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. అనంతరం ప్రభుత్వ పథకం ద్వారా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను శాలువాతో సన్మానించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంటిలో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామంలో ఇటీవల జరిగిన హత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను కలిసిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకుని జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. హత్య ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు కూడా ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయం కావాలని కోరుతున్నారు. హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న హత్య కేసు విచారణ నేపథ్యంలో ఈ ఘటన సంచలనం రేపుతోంది. 2018లో జరిగిన ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో కొందరు కాంగ్రెస్ అనుబంధ గుంపులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై కేసు నమోదై విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో సాక్షిగా ఉన్న చింతలపాటి మధును తుది దశకు చేరుకున్న విచారణలో ఆయన కీలక సాక్ష్యం ఇస్తే యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని భావించి లక్ష్యంగా చేసుకుని హత్య చేశారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ హత్య ఘటనలో మిద్దె కిరణ్, మారేపల్లి సతీష్, కుంటిగోరల శ్రీను, కట్టబోయిన మల్లయ్య అనే వ్యక్తుల పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నా తమ్మిని ఒక మధ్యవర్తి పెట్టి తీసుకుపోయి అక్కడక్కడనే చేసేసారు. అందరూ ఆ కాంగ్రెస్ వాళ్ళు 40 మంది ఒంటెద్దు ఎక్కడ ఎంతమంది చంపారో అంతమంది మీద ఉంది. ఒంటెద్దు ఎక్కడ ఎంతమంది చంపారో అంతమంది మీద ఉంది. ఇక ఆయన చంపి ఇక ఈయన ఉంటే ఈయన ఒక లీడరు, ఇక ఈయన తీసేస్తే ఇక ఎదురు లేరు, ఎవరు లేరు అని సాక్ష్యాలు చెప్పిర్రని ఈయన కూడా తీసేసి నిన్న మధ్య 10 రోజులు అవుతుంది. మధ్యలో జరుగుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఇవాళ ఒక సాక్ష్యం ఉందంట. సాక్ష్యం రియల్ గా చెప్పేసిందట. ఇంకా ఉన్న సాక్ష్యం చెప్తే
ఇక మేము జైలుకు పోతాం. ఇక అదైతే ఏంది ఇదైతే ఏంది, ఇక అట చంపినా ఇక అట్నైనా పోయేది ఇట్నైనా పోయేది, ఈయన కూడా తీసేస్తాం. ఇద్దరు చిన్న పాపలే. రోజైతే 10 గంటలకు అట్లా వస్తాడు, ఫ్రెండ్స్ తోటి తాగి జిమ్ముకు పోతాడు. ఇక 11 గంటలకు వస్తాడేమో అని అనుకొని ఇక నేను 2 పిల్లలు పెట్టుకొని నేను పడుకున్నా. పిటిషన్ ఇవ్వగానే అర్ధగంట సేపటికి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని 3 తీసుకొని పోయి చూపెట్టిర్రు. చూపెట్టంగానే నా భర్తని మూట కట్టి మోరిలో పడేసి వెళ్ళిపోయారు. ఎల్కారం స్టేజ్ దగ్గర. కాంగ్రెస్ నాయకులే. 7 సంవత్సరాల నుంచి ఉంటే దెంకన్న చచ్చిపోయిన కాంచి నా భర్తని స్కెచ్ చేసిర్రు వాళ్ళు, నా భర్తని చంపాలని. వాళ్ళు ఆ కక్షలతోటే ఇక ఇక్కడ ఉంటే బాగుండదు, 2 పిల్లలు అయినారు, మనం ఇక్కడ ఉండొద్దు అనగానే ఉంటే దెంకన్న చనిపోగానే మేము ఇక్కడికి వచ్చి మేము బతుకుతున్నాము, సూర్యాపేటలో బతుకుతున్నాము. పేర్లు మిద్ద జీవను, మారుపల్లి సతీష్, కుంటిగొర్ల శ్రీను, కట్టబోయిన మల్లయ్య, మిద్ద కిరణ్. అవి పాత కక్షలు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు గతంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కేసీఆర్ కిట్ తరహాలో తయారు చేసిన వస్తువుల కిట్లను కొందరు చిరు వ్యాపారులు డబ్బులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హయాంలో ఈ కిట్ ని ప్రభుత్వమే ఉచితంగా బాలింతలకు అందించేదని, కానీ ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవడంతో అవసరమైన కుటుంబాలు ఖర్చు పెట్టి కొనాల్సి వస్తోందని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ పరిసరాల్లో ఈ తరహా విక్రయాలు కనిపించడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి అసలు పథకం కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. హైదరాబాద్ లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాపై ఎన్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం సాధారణంగా 1500 రూపాయల ధర ఉన్న టికెట్లను 8000 నుంచి 10,000 వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వీఐపీ బాక్స్ టికెట్లను లక్షల్లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో బయటపడింది. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ల ద్వారా అభిమానులను సంప్రదించి చివరి నిమిషంలో భారీ ధరలకు టికెట్లు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై నగర పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో ఎస్ఓటీ బృందాలు రంగంలోకి దిగాయి. పక్కా సమాచారం ఆధారంగా ఉప్పల్ పరిసరాల్లో నిఘా పెట్టిన పోలీసులు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి 5 డిజిటల్ టికెట్లు, కొన్ని మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని అనంతరం హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాలో మరికొందరు పాల్గొన్న అవకాశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక మ్యాచ్ల సందర్భంగా అభిమానులు అధికారిక ప్లాట్ఫామ్ల ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాలని, బ్లాక్ మార్కెట్ టికెట్లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్న వారి గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. భూపాల్పల్లి జిల్లాలోని రేగొండ మండలం రేపాక గ్రామ పంట పొలాల్లో శనివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో వ్యవసాయ భూమి వద్దకు పనుల నిమిత్తం వెళ్లిన రైతు చాగర్ల చంద్రమౌళి తగలబడుతున్న మంటల్లో ప్రమాదవశాత్తు పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్యాత్మిక సందర్శన. వికారాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల ఆలస్యంపై మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రశ్నలు. టెక్నాలజీ మార్పుల ప్రభావమే రాజకీయ ఉద్యమాలకు దారితీసింది. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు. మధు హత్య కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే. పోలీసుల పాత్రపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.